అంటే ఇళ్ళు కట్టించుకోమన్నాడు, వాటిలో నివసించమన్నాడు. తోటలు నాటమన్నాడు, వాటి ఫలాలు అనుభవించమన్నాడు. పెళ్లి చేసుకోమన్నాడు, కుమారు. ఇవన్నీ కూడా దేవుడే చెప్పాడు. ప్రతి ఒక్కరిని బాగుండమన్నాడు. మీకు ఇల్లు లేదా, ఇల్లు కట్టించుకోమన్నాడు. నువ్వు పూనుకుంటే నేను కట్టిస్తానన్నాడు దేవుడు. కొంతమంది జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఇల్లు కట్టుకునే స్తోమతున్నా కట్టుకోలేని స్థితి. ఒకవేళ ఆత్మీయ జీవితం పడిపోయినా ఆ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోలేని స్థితి. నువ్వు కట్టుకోవాలనుకుంటే దేవుడే కట్టిస్తాడు నీ జీవితాన్ని. దేవుడే ముందుండి నీ ఇల్లును కానీ నీ ఆత్మీయ జీవితాన్ని కట్టిస్తాడు. ఏం కట్టుకుంటాంలే నా ఆత్మీయ జీవితాన్ని, నా పరిస్థితి ఇంతేలే, నా జీవితం ఇంతేలే అని అనుకుంటా ఉన్నాం మనం. ఈ ఇంటికంటే కూడా ప్రాముఖ్యమైన ఇల్లు ఒకటి ఉంది. అది దేవుడు కోరుకున్నాడు ఆ ఇంటిని. అది మన హృదయం అనే ఇల్లు. మనకు తెలుసు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను మీకు గృహాలు ఇచ్చిన, మందిరాలు ఇచ్చిన, మంచి మంచి ప్యాలెస్లు ఇచ్చిన, నీకు ప్రాపర్టీ ఇచ్చిన, ఆస్తి ఇచ్చిన, అంతస్తు ఇచ్చిన, ఐశ్వర్యం ఇచ్చిన, పొలాలు ఇచ్చిన. నేను మీకు అక్కడ ఉండను. నేను వాటిని అనుభవించమని చెప్పాను. నేను మీకు సహాయం చేస్తాను. నేను ఎక్కడుంటాను తెలుసా? నాకు ఒక ఇల్లు కావాలి. ఆ ఇల్లే నీ హృదయం. హృదయమే నీ ఆలయం, ఆయన నివసించు దేవాలయం. హృదయమే నీ ఆలయం అన్నాం కదా మనం. హృదయమే నీ ఆలయం పాట కూడా పాడుతుంటాం మనం. ఆయన నివసించు దేవాలయం ఏంటంటే హృదయమే. అందుకే దేవుడు అంటాడంటే, ఇది నేను కోరిన స్థానం అని అంటాడు. ఇక్కడ నేనే నివసిస్తానంటాడు. ఇది కోరుకోలే దేవుడు. హస్తకృత్యమైన ఆలయాల్లో దేవుడు నివాసం చేయడు. మనుషుల చేతి పని కాక ఆయనే కడతాడు మన జీవితాన్ని. ఒక ఆలయం ఆయన కావాలి, ఒక మందిరం కావాలి. ఆ మందిరంలో వచ్చి నివసించేదానికి యేసయ్య ఇష్టపడ్డాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన. ఇల్లు కట్టుకోమన్నాడు, వాటిలో నివసించమన్నాడు, వాటిలో ఆనందంగా జీవించమన్నాడు, తోటలు నాటమన్నాడు, వాటి ఫలాలు అనుభవించుకోమన్నాడు, మీ కుమార్తెలకి పురుషులు సంపాదించుకోమన్నాడు, పెళ్లిళ్ళు చేయమన్నాడు. ఎన్ని మాటలు చెప్పాడు చూసా దేవుడు. ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకుంటాం మనం. కష్టపడి ఇల్లు కట్టుకుంటాం. ఎందుకు? మనం నివసించేదానికి, మనం ఉండేదానికి. ఎండకి వానకి తలదాల్చుకునేదానికి ఒక నివాసం కట్టుకుంటాం మనం. ఒక్కొక్కరు పోటీల మీద ఇల్లు కడతారు. అంతేనా? కడతారా? పోటీల మీద ఇల్లు కడతారు ఒక్కొక్కరు. ఎందుకంటే ఆ ఇల్లు కట్టిన తరువాత ఆ ఇంట్లో అనేకమైన వస్తువులు అమరుస్తారు. మీరు బాగా ఆలోచించండి. ఇల్లు కట్టి వదిలేశారనుకో, ఇల్లు కట్టారు, స్లాబ్ వేసేసారు, దానికి ప్లాస్టింగ్ లేదు, ఏమీ లేదనుకో, దాన్ని చూస్తుంటే ఇల్లు అట్టే ఉన్నట్టుందా, ఇల్లు దాంట్లో ఏం స్లాబ్ కూడా సరిగా లేనట్టుందా అని అంటూ ఉంటారు ప్రజల పక్కన. కొంతమంది ఇల్లు కట్టేశారనుకో, ఇల్లు బాగానే ఉంది, దాంట్లో ఊరు కాపురం కూడా లేరు అని అంటారు కొంతమంది. కొంతమంది ఏమంటారు తెలుసా? ఇల్లు బాగానే ఉంది కానీ ఇంట్లో ఏ వస్తువులు కూడా లేవంటారు. ఏ వస్తువులు కూడా లేవంటారు. ఆలోచించండి. ఇల్లులు కట్టుకోమన్నాడు దేవుడు. ఒక్కొక్క ఇల్లు ఎట్టుంటుందంటే, మన ఇంటిని ఎవరన్నా మీ ఇంటికి వస్తామని చెప్పారనుకో, ఆ ఇంటిని ఏం చేస్తాం మనం? ఉన్న ఇంటినే అలంకరించుకుంటాం బాగా. మంచి మంచి పెయింట్లు, మంచి మంచి, ఒక అధికారి మన ఇంటికి వస్తే మంచి మంచి పెయింట్లు వేస్తాం, ఆయన వచ్చాడని మంచి మంచి పెయింట్లు వేస్తాం. ఇంకా కాబట్టి రూమ్ స్ప్రే కూడా కొడతాం, స్మెల్ బాగా రావాలని. మంచి మంచిగా చేస్తాం. ఎందుకంటే నా ఇల్లు బాగుండాలని.
నీ ఇంటిని 10 మంది ఆకర్షించాలని. నువ్వు ఎవరినైనా పిలిస్తే, ఆలోచించాలి, పిలిస్తే నీ ఇంట్లోకి వచ్చి వాళ్ళు కూర్చోవాలి కదా, ఇంట్లోకి వచ్చి వాళ్ళు కూర్చోవాలి కదా. నీ ఇల్లే బాగా లేకపోతే ఎట్ట కూర్చుంటారు వచ్చి? మీరు బాగా అర్థం చేస్తారు, వాక్యం 2 విధాలు మాట్లాడుతుంటుంది. నీ ఇల్లు బాగా లేకపోతే దగ్గరికి ఎట్ట వస్తారు వాళ్ళు? చూసేదానికి ఇల్లు బాగానే ఉంది, లోపల బాగలేదు. ఇల్లు కట్టుకున్నాము, ఇంట్లో కాపురం చేయాలంటే ఏముండాలి? ఇంట్లో కొన్ని వస్తువులు ఉండాలి. మెయిన్ ఏముండాలి? ఫ్రిడ్జ్ ఉండాలి, బీరువా ఉండాలి, డైనింగ్ టేబుల్ ఉండాలి, సోఫాలు ఉండాలి, గ్యాస్ ఉండాలి, వంట సామాన్ ఉండాలి. ఇవన్నిటినే ఇల్లు అంటాం అంతే. ఇల్లు కట్టుకుంటేనే సరిపోదు, కానీ ఇంట్లో ఇవన్నీ కూడా ఉండాలి. ఇంట్లో ఉండాలి, అంతేనా? ఇంట్లో ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఇల్లు. అదేవిధంగా దేవుడు మన హృదయాన్ని ఒక ఇల్లు కోరుకున్నాడు. దేవుడు ఇది నేను కోరిన స్థానం అన్నాడు. అరే అబ్బాయి, నేను నీటిని కోరుకోలేదురా, ఆ ఇల్లు కట్టుకునేదానికి నేనే నీకు సహాయం చేశాను. నువ్వు కట్టుకునేందుకు నువ్వు ఉండాలి, కాబట్టి నేను ఉండాలంటే ఒక ఇల్లు కావాలి కదా, నేనుండాలి, ఒక ఇల్లు కావాలి కదా. ఆ ఇల్లు నేనే కడతా, ఆ ఇంట్లో నేనుంటా. ఆ ఇంట్లో నేను గాను ఉంటే నీ జీవితమే మారిపోద్ది. నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తానన్నాడు కదా దేవుడు. నేను వారిలో నివసించే వారికి పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలన్నాడు కదా దేవుడు. అంతేనా? మోషేతో ఏం చెప్పాడు? మోషే, నేను వాళ్ళకి రావాలని ఇష్టంగా ఉంది మోషే నాకు. ఇదిగో మోషే, నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి మోషే. దీని పేరు ఏం పేరంట? దీని పేరు పరిశుద్ధ స్థలము. దీని పేరు సజీవుడైన క్రీస్తు మందిరము. నీ ఇంటి పేరు అది పలానోళ్ళ ఇల్లు, అది అభిషేక్ ఇల్లు, పేట సునీల్ ఇల్లు. ఇది మాత్రం సజీవుడైన క్రీస్తు మందిరం, ఇది మాత్రం పరిశుద్ధ స్థలం. ఇంటి పేరు ఏం పేరు? పరిశుద్ధ స్థలం. ఎక్కడెక్కడ నివసించాను మోషే, కానీ నేను వాళ్ళ లెక్క రావాలని ఉందా మోషే నాకు. అంత ఇష్టపడుతున్నాడు దేవుడు నీ లెక్క రావాలని. అసలు ఎవరి దగ్గర ఉంటాడు తెలుసు? ఆయన దీన మనసు గలవారి యొద్ద, వినయ మనసు గలవారి యొద్ద నేను నివసింపగోరుచున్నాను అన్నాడు దేవుడు. దీన మనసు, వినయ మనసు, వాళ్ళ దగ్గరే నేను ఉంటానన్నాడు. చాలామంది ఇళ్ళు కడుతున్నారు కదా, నా లేక రా ప్రభా అంటావు వాళ్ళ దేవుణ్ణి. నీలోకి వచ్చేదానికి ఒక అడ్డం ఉంది. దానికి నీలో దీన మనసు లేదు, వినయ మనసు లేదు, నీలో కపటాలు, కుట్రలు, కుతంత్రాలు, నీలో అసమాధానం లేదు, నీలో శాంతి లేదు, వైరము, నీలో సమస్య తగాదాలు, ఆక్రందన, అహంభావాలు నీలో ఉన్నాయి. కాబట్టి ఆ ఇంట్లోకి రాడు దేవుడు. ఆ ఇంట్లోకి రాడు దేవుడు. నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తే దేవుడు చెప్పాడు కదా. ఇక్కడ ఉండేదానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇక్కడ ఎప్పుడూ దేవుడు ఆత్మస్వరూపిగా సంచరిస్తాడు. ఎక్కడ 2-3 చేరి నా నామందు ప్రార్థిస్తే వారి దగ్గర ఉంటానన్నాడు. దేవుని ఆరాధన చేస్తే ఆయన దిగి వస్తాడు. కానీ ఎల్ల కాలము 24 hours ఇక్కడ ఉంటాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఉండాలి అని అంటే, యేసయ్య మన దగ్గర నివాసం చేయాలి అని అంటే, ఈ ఇంట్లో అంటే మన కట్టుకున్న ఇంట్లో మనం ఉంటాం, మనం కాపురం ఉంటాం. నీకు నచ్చిన వారు ఆ ఇంట్లోకి వస్తారు, నీకు నచ్చని వాళ్ళు ఆ ఇంట్లోకి రారు. నీకు ఎవరైతే ఇష్టమో వాళ్ళని పిలుచుకుంటావు, నీకు ఇష్టం లేకపోతే వాళ్ళు పిలుచుకో నీ ఇంట్లోకి. నీ ఇంట్లోకి అందరూ వస్తారు, డ్రింకర్స్ వస్తారు, అబద్ధాలు చెప్పే వాళ్ళు వస్తారు, ఇంకా పక్కన వాళ్ళ మీద ఎత్తుకునే వాళ్ళు వస్తారు, సూటిపోటి మాటలు చెప్పారు. అందరూ నీటికి వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉంటారు.
ఈ ఇంట్లో యేసయ్య రావాలంటే ఒక 3 వస్తువులు ఉండాలి ఇంట్లో. మన ఇంట్లో అందరూ మా ఇంటిని చూడాలి అని అంటే మన ఇంటిని కొన్ని వస్తువులతో అలంకరించుకుంటాం. మనం స్లాబ్ వేసి దానికి మళ్ళీ ఏదో పీవీసీ ఏదో చేస్తుంటాం, ఏసీ పెడతాం. ఇప్పుడు ఈరోజు ఏసీ ఉండాలి కదా, ఏసీ పెడతాం, అన్నీ చేస్తాం. ఎందుకంటే భలే పొందా ఇంట్లో అని అనుకుంటాం. ఇల్లు అంతా కొంతమంది ఇంట్లోకి పోతే చూస్తూ ఉంటాం. నేను ఒక ఇంటికి పోయాను ఓపెనింగ్కి, శనివారం ఆవులూరు ఓపెనింగ్ ఒక ఇంటికి పోయినా. సూపర్గా ఉంది ఆ ఇల్లు, అలా కట్టారు ఇల్లు. ఆడే ఉండాలనిపించింది నాకు ఆ ఇంటిని చూస్తుంటే. ఇప్పుడు నీకు అనిపిదా ఎదురింటికి పోతే భలే ఉంది ఇల్లు, సార్ భలే గట్టి, అంకుల్ ఎట్ట కట్టారు అంకుల్ ఇల్లు భలే కట్టారు, ఎంత అయింది, ఒక 50 లక్షలు అయింది. అబ్బా అంత అయిందా, అంత అయిందా, అవునమ్మా 50 లక్షలు అయింది, అబ్బా బ్రహ్మాండంగా ఉంది ఇల్లు అని నువ్వు అనుకుంటావా లేదా? అనుకుంటావు. అప్పుడు నీ మనసులో ఏముంటుంది చెప్పు? నాకు కూడా ఇటువంటి ఇల్లుంటే బాగుండు అని అనుకుంటావా లేదా? అనుకుంటావు. బాగా గుర్తుపెట్టుకో, ఒక్కొక్క ఇంటి దగ్గర నువ్వు వెళ్తే ఆ ఇంట్లో ఆ కట్టడం ఎట్టుంటుందంటే తగ్గింపు అనే కట్టడం ఉంటుంది, ప్రేమ అనే కట్టడం ఉంటుంది, ఆప్యాయత, ఆత్మీయత, మంచి మనసు, క్షమించే కట్టడం ఉంటుంది. ఆ కట్టడాన్ని చూస్తే నీ మనసు మారదా? నేను కూడా ఎవరు తీసుకోబడి నేను చెప్పాను కదమ్మా, నేను చెప్పాను కదా మీకు, ఆ కట్టడాన్ని చూస్తే నీ మనసు మారదా చెప్పు? అరే నేను కూడా ఇష్టడాలని కనిపిదా? ఒక ఇంటిని బాగా కడితే నేను కూడా కట్టుకోవాలా, వాడు సంపాదిస్తే నేను కూడా సంపాదించాలా, వాడు ధనం ఉంటే నాకు కూడా ధనం ఉండాలని అనుకుంటున్నావే. ఎవరన్నా ఒక ఇంటికి పోతే ఏ ఇల్లు దేవుడు ఎవరిలో ఉంటాడో ఆ ఇంటి సంగతి చెప్తున్నా నేను. ఆ ఇంటికి పోతే వారి మాటలు బట్టి నేను కూడా ఇల్లు కట్టుకోవాలి, నేను కూడా భక్తిగా ఉండాలి అని నీకు అనిపించటంలా. యేసుక్రీస్తు ప్రభు మన జీవితాన్ని ఫలభరితంగా మార్చాలంటే దేవుడు ఆయన ఇల్లు కట్టుకోమన్నాడు, కానీ ఇల్లు ఆయన కట్టించాడు. ఇక్కడ హృదయమే ఆయన ఇల్లు. ఈ ఇంట్లో ఎవరు ఉండాలంటే నెంబర్ 1 వాక్యం ఉండాలి. ఇంట్లో ఏముండాలి? వాక్యం అంటే యేసు. వాక్యం అంటే యేసు. ఆయనకి వాక్యం అనే నామం పెట్టబడింది. ఈ ఇంట్లో యేసయ్య ఉండాలి. యేసయ్య కానీ ఉంటే నీ జీవితం ఎట్టుంటుందో ఆలోచించే. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నావు, రోజు భార్య భర్తలు తూగులేసుకుంటుంటారు అనుకుందాం. తూగులేసుకుని తిట్టుకుంటా, సూటిపోటు మాట్లాడుకుంటా, నవ్వుకుంటా, ఎట్ట మాట్లాడుకుంటున్నారు అనుకో. ఒక ఎంఆర్ఓ గారు వచ్చి ఇంటికాడ కూర్చుంటే తూగులేసుకుంటా ఆయన ముందా? అని నువ్వు తూగులేసుకుంటావా? ఇక ఎమ్మెల్యే వచ్చి కూర్చుంటే తూగులేసుకుంటావా? తొగులేసుకోవు. ఈయన ఎప్పుడెప్పుడు పోతాడు తొగులేసుకుందాం అనుకుంటావా? వాళ్ళు కానీ ఉంటే నువ్వు తగదలేసుకోవు. అదేవిధంగా అధికారులకి అధికారి అయిన దేవుడు నీ దగ్గర ఉంటే ఎట్టుంటావు నువ్వు? ఎలా ఉంటావు నువ్వు? ఎలా జీవిస్తావు నువ్వు? ఆలోచించే. నీ ఇంటికి అనేక మంది వస్తారు. ఈ ఇంట్లో ఉంటే యేసయ్య మాత్రమే ఉండాలి, లేకపోతే ఎవరు ఉండాలి? లోకం ఉండాలంతే. లోకం యేసయ్య ఇద్దరున్నారంటే కుదరదు. యేసయ్య ఒక పక్క లోకం, ఒక పక్క నువ్వు అంటే కుదరదు. యేసయ్య ఒప్పుకోడు. నాకంటే కుదరదు నాయన అంటాడు. వాడంటాడు నాకు 2 కుదరతాయి అంటాడు. వాడు రాజీ పడతాడు, కానీ మన దేవుడు రాజీ పడే దేవుడు కాదే. ఈ ఇంట్లో యేసయ్య ఉండాలి. ఒక ఇంట్లో అంట యేసు ప్రభు వచ్చాడంట ఒక ఇంటికి. కొన్ని దినాలైన పిమ్మట కెపెర్నహూముకు వచ్చినట్టుగా ఉంది వాక్యంలో. ఆయన ఇంట ఉన్నాడని అనేక మంది వచ్చారు ఆడికి. ఎక్కడికి? ఎవరి దగ్గరికి? యేసయ్య దగ్గరికి. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక ఇంట్లో ఉన్నాడు. ఇంటి గురించి చెప్తాను ఇప్పుడు, నేను ఇంటి గురించి చెప్తాను వాక్యం. ఒక ఇంట్లో ఉన్నాడు ఆయన. ఒక ఇంట్లో ఉన్నాడని యేసయ్య దగ్గరికి అనేక మంది వచ్చారు. ఈ మందిరానికి ఏ విధంగా
పరిశుద్ధులు వస్తారు, అపరిశుద్ధులు వస్తారు, నవ్వుకునే వాళ్ళు వస్తారు, హేళన చేసే వాళ్ళు వస్తారు, కుట్ర కలిగిన వాళ్ళు వస్తారు, సూటిపోయి మాట్లాడు ఏ విధంగా వస్తారు. యేసు దగ్గరికి వెళ్ళారా అటువంటి వాళ్ళు? వెళ్ళారా? ఎవరున్నారు యేసు దగ్గర? విమర్శించే వాళ్ళు కూడా బాగుంటారు ఆడికి. మార్కు సువార్త 2వ అధ్యాయం మనకు కనిపిస్తుంది. కొన్ని దినాలైన తరువాత ఆయన కపెర్నహూములకు వచ్చినప్పుడు ఆయన ఇంట ఉన్నాడని అనేక మంది కూడి వచ్చారు. వాకిట కూడా స్థలం లేదంట. బాగా గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభువు ఆ ఇంటిలో ఉన్నప్పుడు ఎందుకు వచ్చారు? యేసయ్యని చూసేదానికి వచ్చారు కొంతమంది, యేసయ్య వాక్యం వినేదానికి వచ్చారు కొంతమంది. ఇంకో విషయం ఏమి వచ్చారు? స్వస్థతల కోసం వచ్చారు కొంతమంది. స్వస్థతలే కావాల్సిన వాళ్ళకి యేసయ్య పడలే. కొంతమంది ఎట్లా వచ్చారు తెలుసా? నాకు స్వస్థత కలిగినా కలగకపోయినా నేను యేసుని కలిగి జీవించాలనుకున్న కొంతమంది వచ్చేసారు. వాకిట్లో కూడా స్థలము లేదు అని ఉంది అక్కడ బైబిల్లో. వాకిట్లో కూడా స్థలం లేదు. యేసయ్య వాక్యం చెప్తున్నాడు. ఎవరు కూడా పోవటం. అక్కడే ఉండరు జనాలంతా, అక్కడే ఉండరు జనాలు. ఈ ఇంట్లో యేసయ్య ఉంటే వాక్యమే ఉంటుందమ్మా. ఇంట్లో యేసయ్య ఉంటే నీతిమంతుల గుడారాలలో రక్షణ గూర్చిన సునాది వినబడుతుంటుంది. ఇంట్లో నీ ఇంటికి రావడం చాలామందికి ఇష్టంగా ఉంటుంది, నీతో మాట్లాడి చాలామందికి ఇష్టంగా ఉంటుంది. ఆ ఇంట్లో యేసయ్య ఉన్నాడయ్యా. ఎవరింట్లో? ఆ ఇంట్లో. అది ఒక ఇల్లా? ఒక మనిషా? వాడొక మనిషా? వాడు వేస్ట్, ఆ ఇంట్లో యేసయ్య లేడు. వాడింటికి మనుషులు పోతారా? పోరా? చెప్పండి, పోతారా? ఎవరు పోతారు? వాడికి సంబంధించిన వాళ్ళు పోతారు. వాడికి యేసయ్య ఏ ఇంట్లో అయితే ఉంటాడో లోకంలో ఉండేవాళ్ళు వస్తారు, యేసుకు సంబంధించిన కూడా అక్కడికి వస్తారు. యేసు ప్రభు ఆ ఇంట్లో ఉంటే, ఒక ఇంట్లో ఉంటే ఆ ఇంటికే విలువ వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఆ ఇంటికే విలువ వచ్చేసింది. అబ్బా, ఎంత విలువ వచ్చింది ఆ ఇంటికి. ఇప్పుడు యేసు ప్రభు నీ ఇంట్లో ఉన్నాడా లేడా? ఒక ప్రశ్న. యేసయ్య నీ ఇంట్లో ఉంటే నువ్వు మారినావా? మార్పు చెందలేదా? ఉంటే ఇంకా ఎందుకు మారలేదు? ఇంకా యేసయ్యని చేర్చుకోలేదా? చేర్చుకున్నట్టే ఉండావా? ఇల్లు కట్టుకున్నట్టే ఉంటావా? ఇల్లు కట్టాలనుకుంటుండా అని కట్టుకున్నట్టే ఉంటావా? ఇల్లు బ్రహ్మాండంగా కడతావు. ఎంత కడతావో దానికి కింద పాలిష్ రాయేస్తావు, మొజాయిక్ వేస్తావు, ఆ పెయింట్లు వేస్తావు, ఇంకా అంతేసి అయిచేసి ఎంత పెడతావు. ఎవరైనా రావాలంటే ఆ ఇంటికి మూసపడిపోవాలంటే చేస్తావు ఇంటిని. నిన్ను చూసి కూడా జనాలు మూర్చిపోవాలమ్మా. నిజంగా పలాని ఇంట్లో యేసయ్య ఉన్నాడయ్యా, ఆమె పరిశుద్ధురాలయ్యా, ఆ సిస్టర్ పరిశుద్ధురాలయ్యా, ఆ బ్రదర్ పరిశుద్ధుడయ్యా అని చెప్పుకోవాలి నీ గురించి. ఎవరు? ఆమె పర్వాలేదులే, వాడు వేస్ట్. ఎలా ఉంది మన జీవితం? ప్రశ్న వేసుకో. నిజంగా యేసుక్రీస్తు ప్రభువు నీలో ఉంటే నీలో మార్పు రావాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. జక్క ఇంటికి ఎవరు వచ్చారు? ఇల్లు గురించే చెప్తా ఇప్పుడు మీకు. జక్క ఇంటికి ఎవరు వచ్చారు? జక్క ఇంటికి యేసయ్య వచ్చాడు. యేసయ్యతో శిష్యులు వచ్చారు. పక్కన ఎవరు ఉన్నారు? విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు ఆ ఇంట్లో. యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు, వాక్యం చెప్తున్నాడు. ఏమన్నా జక్కయ్య నువ్వు మారు అన్నాడా? జక్కయ్య నీకైనా బుద్ధి ఉందా? ఎంతకాలం అట్టాడు మారు అని అన్నాడా? అనలా. జక్కయ్యని చూడంగానే, యేసయ్యని చూడంగానే, జక్కయ్య ఎప్పుడైతే యేసయ్యని చూస్తూ ఉన్నాడో జక్కయ్యలో ఒక అనుభూతి కలుగుతూ ఉంది. జక్కయ్య హృదయంలో ఇంట్లో యుద్ధం జరుగుతూ ఉంది. ఏమని? ఏ యుద్ధం జరుగుతుందంటే, ఇంట్లో సాతాను ఉన్నాడు కదా. ఇంట్లో ఉన్నాడా లేదా? జక్కయ్య ఇంట్లో. ఈ ఇంట్లో దేవుడు ప్రవేశిస్తూ ఉంటే ఈ ఇంట్లో అక్రమాలు ఉన్నాయే, లంచాలు ఉన్నాయే, అవంటే నేను వెళ్ళిపోతా, ఇంకా నేను వెళ్ళిపోతా, పో అంటున్నాడు దేవుడు. నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతా
అంటే ఈ ఇంట్లో పోరాటం జరుగుతుంది. నీకు కూడా పోరాటం జరుగుతుందా? వదిలిపెట్టలేకుండావా? చిన్న చిన్న కార్యాలు వదిలిపెట్టలేకుండావా? వాక్యం నీ దగ్గరకు వస్తుందా? నిజంగా యేసయ్య ఇంట్లో ఉంటే నీ జీవితం ఎట్టుంటుంది తెలుసా? క్రీస్తు యేసు కలిగిన మనసు మీరు కలిగడమే దేవుడు చెప్పాడే. యేసయ్య ఏ విధంగా ఉన్నాడో, విధేయుడిగా ఏ విధంగా ఉన్నాడో ఆ తగ్గింపు నీలోకి వస్తుందయ్యా. అధికారం హోదా నీలో ఉండదు. ఇంకనా ఏందబ్బా ఏడ ఎదగలేకున్నావా? ఏడా ఎక్కడ చర్చలు ఎదగలేకున్నాం. ఆడకి కనిపోతే బాగా ఎదగతాం, ఆడకపోతే ఎదగతాం బాగా. ఏమి ఎదగాలి నువ్వు? ఆడకపోతే పాట ఇస్తారు, పాటలు బాగా ఇస్తారు. ఆడకపోతే వాక్యం కూడా ఇస్తారు, వాక్యం కూడా చెప్తారు. అంటే వాక్యం చెప్తే పాట పాడితే ఎదిగినట్ట? అరే దేవుడు చెప్పలేదు ఈ మాట. నువ్వు వాక్యం చెప్పి పాట పాడితే ఎదిగినట్ట? అది కాదు ఎదిగేది. ఒక మనిషి ఎదిగేదంటే అర్థం ఏంటంటే తగ్గించుకోవటము, లోబడే స్వభావం, ప్రేమించే మనసు, క్షమించే మనసు, ఇవి లేకుండా నువ్వు ఎంత పాట పాడినా వాక్యం చెప్పినా నీలో ఎదుగుదల అనేదే లేదయ్యా, రాదమ్మా. అది కోరుకోవాలి మనం. నేను యూట్యూబ్లో మొన్న ఒకటి చూశాను. నేను ఒక పాస్టర్ గారు కూర్చో ఉన్నారు. ఒక ఆమె వచ్చింది ఆయన దగ్గరికి. పాస్టర్ గారు వందనాలు అంటే వచ్చింది. మామూలుగా ఏం చెప్తారు? వందనాలు సార్ అంటున్నా. పాస్టర్ గారు వందనాలు. అమ్మ వందనాలమ్మా. ఏమ్మా? నేను వేరే గుడికి పోతున్నా పాస్టర్ గారు అన్నది డైరెక్ట్గా. వేరే గుడికా? ఏమ్మా? ఎందుకులయ్యా మీ గుడికి? వద్దా? ఏది మీ గుడికి? వద్దులే. ఇది యూట్యూబ్లో చూశాను నేనండి. ఏమమ్మా ఏం జరిగింది నీకు? ఆడకపోతే పాటలు ఇస్తున్నారు, ఆడకపోతే 10 గంటలకు బిగిన్ చేస్తే 2-3 గంటల దాకా ఆరాధన జరుగుతుంటే పాటలు పాడేవాళ్ళు పాడి పాడి అంత పాటలు ఇస్తున్నారు. మీరు అంతసేపు వాక్యం మీద బేసవ్వండి, వాక్యం మీద బేసవ్వండి. ఆడకపోతే బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. నాకు ఆడకపోతే మీరు ఎందుకు పాట ఏమీరు? ఆడ వాయిద్యాలు భలే ఉన్నాయి, డాన్సులు కూడా వేస్తున్నారు, భలే ఉందాడా? అమ్మా అదేందమ్మా, నువ్వు నా మాట ఒకసారి వినమ్మా, నీకోసం ప్రార్థన చేశారు కదమ్మా. ఏందమ్మా? అబ్బే లేదు, ఇంక నేను వెళ్ళిపోతా. పోయేస్తా పాస్టర్ గారు. అయ్యో అదేంది, మళ్ళీ నేను రాను, వస్తా పోతానని చెప్పి వెళ్ళిపోయింది. అది ఎంటర్టైన్మెంట్ అంటే అభివృద్ధి చెందటం. అంటే ఇక్కడుంటే ఏమాత్రం ఎదగలేదు, ఇక్కడుంటే ఎదగలేము. ఒక పాట పాడిన తర్వాత ఒక వాక్యం చెప్పిన తర్వాత మనుషులు ఏమొస్తుంది? ఎదిగేది కాదు, గర్వం వస్తుంది. మనుషులు గర్వం వచ్చేస్తుంది, గర్వం, అహంకారం వచ్చేస్తుంది మనుషులు. అది నేర్చుకోవాలి మన జీవితంలో. అది దాంట్లో ఎదగాలి మనం. దేంట్లో? ప్రేమలో, క్షమించే దాంట్లో, పరిశుద్ధతలో, ఇతరుల్ని పరామర్శించే దాంట్లో, ఆప్యాయంగా పలకరించే దాంట్లో, నేను తగ్గించుకునే దాంట్లో ఎదగాలి. కానీ నేను పాడాలా, నేను వాక్యం చెప్పాలా, నేను లీడర్గా ఉండాలా? యేసయ్య ఏం చెప్పాడు? ఎవడైనా గొప్పవాడై ఉండగోరితే వాడు పరిచారకుడు అవ్వాలని చెప్పాడు కదా. పరిచారకుడు అవ్వాలి కదా. లేదే దేవుని బిడ్డలారా, యేసు బాగా గుర్తుపెట్టుకోండి. నిజమైన మార్పు ఏందంటే ఇది నేను కోరిన స్థానం అన్నాడు. ఎన్నిసార్లు దేవుని పిలుచుకున్నావు నువ్వు? నా లెక్క రా ప్రభా, హృదయం లెక్క రా ప్రభా, నా దగ్గరకు రా ప్రభా అని పిలుచుకున్నావు దేవుణ్ణి. వచ్చేసాడు ఆయన, వచ్చి ఉన్నాడు ఆయన. వచ్చి ఉంటే ఆయనకి ఫ్రీ ఉండటంలే. దేవునికి నీళ్ళు ఉండేదానికి అమ్మా, నీళ్ళు ఫ్రీ ఉండటంలే. గుడ్డి భిక్షగాడే ఉన్నాడు. దావీదు కుమారుడు నన్ను దాటిపోవాకాయ అన్నాడే. నీలోకి వచ్చేదానికి దేవునికి ఫ్రీ స్వతంత్రం ఉండటం లేదు.
ఫ్రీ ఉండటం లేదు, అన్నీ అట్టే ఉన్నాయి. నీకు లోకం కావాలి, దేవుడు కావాలి, నీకు అన్నీ కావాలి. నీకు ఏదైనా ఒక్క దాని మీద నువ్వు ఆధారపడు. 2 పడవల మీద కాలు పెడితే ఆ పడవ అటుబాతి పడటుబాతి మధ్యలో కూలిపోతావు. బాగానే ఉంది, హ్యాపీగా ఉందని అనుకుంటావు నువ్వు. ఏ రోజు పడవలు కూలిపోతాయి కూడా తెలియదు. నిజమైన చేంజ్, నిజమైన మార్పు ఏంటంటే, జక్కయ్య ఇంట్లో యేసు ప్రభు ఉంటే జక్కయ్య ఇంట్లోకి యేసు నేరుగా వచ్చేసాడు. ఆమేన్. అందుకేమన్నా ఒక మాట, నేడు ఇంటికి, నేను చెప్పండి, ఇంటికి రక్షణ, సాల్వేషన్ వచ్చింది అన్నాడు. అంతకంటే ముఖ్యమైనది ఏం తెలుసా? మార్పు ఎట్టొస్తుందంటే, జక్కయ్య అన్నాడు, ప్రభువా ఇదిగో నేను ఎవరి దగ్గరైతే అన్యాయంగా తీసుకున్నానో వాడికి నేను 4 అంతలు ఇచ్చేస్తాను. అది మార్పు అంటే. అంత చెప్పలు కొడదాం. అది మార్పు అంటే. యేసు నీలో ఉన్నప్పుడు ఆయన కోరుకున్న స్థానంలో దేవుడు ఉంటే, నీలో నివసిస్తుంటే, దేవుడు నీలో నివాసం చేస్తూ ఉంటే ఒక మార్పు నీళ్ళకి రావాలి. దేవుడి కంటే ఎక్కువగా ఏది ప్రేమిస్తున్నది విడిచిపెట్టాలి నువ్వు. బాగా గుర్తుపెట్టుకోండి. ముందు నీ ఇంట్లో ఎవరుండాలి? యేసయ్య అంటే వాక్యం. యేసయ్య అంటే వాక్యం. రెండోది నీ ఇంట్లో ఉండాలి తెలుసా? ప్రార్థన ఉండాలి. ఏముండాలి? ప్రార్థన ఉండాలి. రెండోది ప్రార్థన. నీ ఇంట్లో ప్రార్థన. ఏ ఇల్లు? ఇంట్లో. ఎప్పుడు నీ పెదవుల గుండా దేవుని మాట స్తుతిస్తూ ఉండాలి నువ్వు. ఒక ఇంట్లో ప్రార్థన చేస్తున్నారంట. అది ఏ ఇల్లు అంటే, మార్కు అన్న మారిపేరు గల యోహాను ఇంటికాడ ప్రార్థన చేస్తున్నారు. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో. ఎవరి కోసం చేస్తున్నారు? పేతురు కోసం చేస్తున్నారు. పేతురు ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. ఎవరు చేస్తున్నారు ప్రార్థన? సంఘం అంతా ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుందా ఇంట్లో? పేతురు చెరసాల్లో నుంచి, మీకేమన్నా ప్రేమ, దయ, జాలి ఉందా? ఒక ప్రశ్న వేసుకోండి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. నీకు నిజంగా ప్రేమ, దయ, జాలి ఉంటే, పాపం అనే చెరలో మన విశ్వాసులు చాలామంది ఉన్నారు. ఈ ఇంటికి రాలేక వద్దామనుకున్న కాళ్ళు చేతులు సాతను కట్టేశాడు వాళ్ళని. రే పాపాకి అంటున్నాడు. అట్నే నేను చెప్పినట్టు అంటామంటున్నారు వాళ్ళు. చాలామంది పాపం అనే చెర, అప్పులనే చెర, లోకమనే చెర, సమస్యలనే చెరలో ఉంటే, నువ్వు మాత్రం హ్యాపీగా మందిరికి వస్తా, ఏదో చెరలో ఉన్న దేవునికి నమ్మకంగా జీవించును వస్తుంటే, నీకు నిజంగా ప్రేమ, మమకారం, విధేయత నీలో ఉంటే, నువ్వు వాళ్ళ కోసం ఎందుకు ప్రార్థన చెయ్యవు? ఈ ఇంటిలోకి వచ్చి, సార్ అందరి ఇంట్లోకి సమకూర్చాడు సార్, ప్రార్థన చేద్దాం. ఎంతోమంది పాపం అనే చెరలో ఉన్నారు సార్. కష్టాలనే చెరలో, అవమానం అనే చెరలో, నిందలనే చెరలో, శోధననే చెరలో ఉండారు సార్. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం అనే ప్రేమ, విధేయత నీలో ఉందా? ఆ మమకారం నీలో ఉందా? చూడు, మా పేతురు రావాలి, మా కాపరయ్యా, మా కాపరి. కాపరి కుటుంబంలో వేదన అయితే ఒక 10 మంది వచ్చిన ప్రార్థన చేస్తారా మీరు? మీకోసం కాపరి చేయాలి. ఒక 10 మంది అన్న వచ్చి ఒకరొకరు మాట్లాడుకొని వచ్చి మనం ప్రార్థన చేద్దాం అనే మనసు నీలో ఉందా? పేతుర్ని చంపేస్తారు, ఇంకా ఆ పేతురు మాకు కావాలని ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. బాగా గుర్తుపెట్టుకో. ఇంటిలో నువ్వు ప్రార్థన చేస్తే, దేవుని ఇంట్లో నువ్వు ప్రార్థన చేస్తే, దేవుని స్వరాన్ని నువ్వు వింటావు. అది నీకు అర్థం కావట్లే. ఒక నీ ఇంట్లో ప్రార్థన చేసినా సరే,
నీ ఇంట్లో ఏకాంతంగా మనస్ఫూర్తిగా దేవునితో నువ్వు పోరాడిన విజ్ఞాపం చేసినా సరే ఆయన స్వరం నువ్వు వింటావు. లేదా సంఘంగా కలిసి సంఘంలో మందిరంలో చేరి నువ్వు ప్రార్థన చేసినా దేవుని స్వరాన్ని వింటావు. నువ్వు అందరు చేరి ప్రార్థన చేస్తుంటే ఎవరైనా ఆయన స్వరాన్ని, పేతురు స్వరం ఎవరన్నారు? రోదే చిన్నది, రోదే చిన్నది. ఏం చేస్తుంది తెలుసా? ఈ విశ్వాసం ఏంటంటే, ప్రభువా పేతురు రావాలి, పేతురు అందరూ ప్రార్థన చేస్తారు. వాళ్ళు ఏంటంటే పేతురు రావాలి ప్రభా, రావాలేసయ్యా అంటున్నారు. కానీ ఈ రోజు వచ్చినది ఏంటంటే పేతురు రావాలి ప్రభా. అక్కడ చెవిట్టేసింది. ఎటు? తలుపు తట్టు. ఎందుకు? తలుపు తడతాడు. బా, ఎంత ఫెయిత్ అయ్యా అంకే, ఎంత విశ్వాసం అయ్యా అంకే. పేతురు వస్తాడు, గుర్తుపెట్టుకో. అంటే ఇప్పుడు అట్టంటే నాకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒక కారు కావాలి అని ప్రార్థన చేసామనుకో, ప్రభా నాకు కారు కావాలి ప్రభా, కారు ప్రభా, ల్యాప్టాప్ పోనీ ప్రభా, ఇంకా ఫ్రిడ్జ్ కావాలి ప్రభా అని ప్రార్థన చేస్తున్నావు అనుకో, ల్యాప్టాప్ కావాలి ప్రభా అక్కడ ప్రార్థన చేసావు అనుకో, ల్యాప్టాప్ వచ్చేసినట్టు కానీ, ల్యాప్టాప్ నువ్వు కంట్రోల్ చేస్తున్నట్టు కానీ నువ్వు ఊహించుకుంటా ప్రార్థన చేయాలి. ల్యాప్టాప్ వచ్చేస్తుంది. ఆమేన్. ల్యాప్టాప్ రావాలి, 70,000 అంటే ఏం కొంటాం లేబ్బా, ల్యాప్టాప్ రావాలి ప్రభా అంటే రాదు. అది కారు రావాలి ప్రభా, కారులో కూర్చొని డ్రైవింగ్ చేస్తున్నట్టు కానీ. నాకు ఎప్పుడో చెప్పాడు దేవుడు కారు ఇస్తానని. అసలు నేను దానికోసం ప్రార్థన సరిగ్గా చేయట్లే. చెప్పాడు కదా, ఇస్తే ఇస్తాడు, లేకపోతే ఆయన నాలుగు ఉంటే చాలు, ఆయన నడిపిస్తూ ఉంటాడు అంతే. వాటి కోసం వీటి కోసం పాకులాడేది కాదు. బాగా గుర్తుపెట్టుకో, నీ ఇల్లు ఎంత బాగుందో, నీ ఇంటిని చూస్తే నేను నీ ఇంటికి వస్తే నాకు మనసు కలుగుతుంది ఏమని, ఆ ఇల్లాగా నేను కూడా నా ఇంటిని కట్టుకోవాలి బాగా. అదేవిధంగా ఈ ప్రకృతి సంబంధమైన ఇల్లు, అశాశ్వతమైన నివాసాలు, ఈ నివాసాల కోసం నువ్వు ఇంత ప్రయాసపడుతున్నావే. ఏదో ఇంటికి వెళ్ళేవారికి ఒక దగ్గరికి వాళ్ళ ఆత్మీయత అనే నివాసం, వాళ్ళ పరిశుద్ధత అనే ఇల్లు, వాళ్ళ క్షమించే మనసు అనే ఇల్లు, ప్రేమించే మనసు విధేయత అనే ఇల్లు, ఆ ఇల్లు చూస్తే నీకు మనసు రాదా? నేను కూడా భక్తిగా ఉండాలా అనేది నీకు రాదా? ఒకడు అన్నాడు నాతోటి, ఒకరి ఊరితో అన్నాడంట, కమలాకర్ పాస్టర్కి నాకు ఒక 2-3 కొద ఉన్నాయని అని చెప్పాడంట. కమలాకర్ పాస్టర్కి నాకంటే ఎగస్ట్రా ఒక 3-4 ఉన్నాడని చెప్పాడంట. ఏ 3-4 అంటే అవి వాడి వాళ్ళకి చెప్పేశాడంట. అంటే నేను కూడా అంతా ఎదగాలి అంటే ఆయనకి నాకు తక్కువేం లేదు, ఒక 3-4 ఉన్నాయని చెప్పాడంట. అవి ఏం చెప్పాడు నాకు తెలియదు, వాడు నాకు చెప్పాలా, ఏం తలుచుకోవాలా. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఒక విధంగా మంచిదే. నేను చెప్పానా, అరే కమలాకర్ పాస్టర్ దాకా కాదు ఉండేది, దేవుళ్ళగా ఉండాలని కోరుకోమని చెప్పినా నేను. హల్లెలూయా. కమలాకర్ పాస్టర్ లాగా ఉండాలని కాదురా, కమలాకర్ పాస్టర్ మనిషిరా నాయన, యేసులాగా ఉండాలని కోరుకోమనరా. నేను యేసు వలే జీవితాలు కోరుకోమని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డారా, పేతురుని మారిపోయారింటికి, ఆ మార్కని మారిపోయారింట్లో, యోహాను ఇంట్లో అందరూ చేరి ప్రార్థన చేస్తూ ఉంటే ఆడ అద్భుతం చూశారు. వాళ్ళు అద్భుతం చూశారు. కొర్నేలు ఇంట్లో ప్రార్థన, అంతేనా? కొర్నేలు అక్కడే చేస్తే ఇంట్లో ప్రార్థన చేస్తాం అంటే అర్థం ఏంటంటే నీ ఇంటిలో ప్రార్థన ఉందా? కుటుంబ ప్రార్థన ఉందా? కుటుంబంగా చేరి ప్రార్థన చేసుకుంటున్నావా? చేసుకుంటే మంచిదే, నేను కాదన్నా. హ్యాపీగా రోజంతా కాలం వెళ్ళబుచ్చుతున్నావా? జల్సాగా ఉందా నీ జీవితము? నోవాహు దినాలుగా, లోతు దినాలుగా ఉన్నాయి ఈ రోజుల్లో, అంతే కదా? పెళ్లి గీయటం, పెళ్లి చేసుకోవటం, ఇల్లు ఓపెన్ చేయటం, అవి చేయటము, ఈ చేయటం అట్టే ఉంది ఈ రోజుల్లో. కానీ అకస్మాత్తుగా ప్రస్తుతం రాకడ తెలియదు. ప్రార్థన, మరి ప్రార్థన మన ఇంట్లో ఉందా లేదో ఒక ప్రశ్న మనం వేసుకుందాం. ప్రార్థన నిజంగా
ప్రార్థనా పరుడు అయితే, నువ్వు ఆత్మీయుడు అయితే నేను ఎతకతారు జనాలు. పలాని అక్కాడుంది, పలాని అన్నాడు అని ఎతకతారు. ఎందుకు? నువ్వు ప్రార్థనా పరుడు అయితే. ఒకసారి దాన్ని చూద్దామా? ఒక్క మాట చదువుదాం మనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వాక్యం. మార్కు సువార్త 1:30 చూడండి. మార్కు సువార్త 1:35. అదేనా? ఓకే. బయలుదేరి చేయుచుండెను. సీమోనును వారును ఆయన వెదుగుచూ వెళ్ళి ఆయన కనుగొని, అందరిని వెతుకుతున్నారని చెప్పాను. చాలు. ప్రార్థనా పరులని మనుషులు వెతుకుతారు. ఆమేన్. పరిశుద్ధంగా ఉండాలి మనుషులు వెతుకుతారు. పలానోళ్ళు ఎక్కడున్నారు, పలానా కాపర్ ఎక్కడున్నాడు, పలానా సిస్టర్ ఎక్కడ, పలానా బ్రదర్ ఎక్కడున్నాడు. నువ్వు పరిశుద్ధంగా ఉంటే పాటలు పాడలు కాదు ఎతికేది, ప్రార్థనా పరుల్ని, ప్రార్థన చేసే వాళ్ళని వెతుకుతారు. గుర్తుపెట్టుకో. యేసు నీ ఇంట్లో ఉండాలి. నెంబర్ 1, వాక్యం నీలో ఉండాలి. నెంబర్ 2 ఏముండాలి తెలుసా? ప్రార్థన ఉండాలి. నెంబర్ 3 చివరిగా నేను ముగిచ్చేస్తాను. నెంబర్ 3 ఇంట్లో ఉండాలి తెలుసా? పరిమళ వాసన ఉండాలి. ఏముండాలి ఇంట్లో? పరిమళ వాసన. అంటే నీ ఇంట్లో రూమ్ స్ప్రే కొట్టమని కదా నేను చెప్పేది. ఏం వాసన అది? ఏం వాసన చెప్పండి? పరిమళ వాసన. ఏం వాసన అది? పరిమళ వాసన. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒకరోజు బేతనియా ప్రాంతానికి వెళ్ళాడు. లాజరును లేపిన తర్వాత వాళ్ళు విందు చేశారు యేసయ్యకి. మార్తా పరిచర్య చేస్తుంది. మరియా ఏం చేస్తుంది? మరియా మిక్కిలి అచ్చ జటామాంసి ఒక సేరున రెత్తు తీసుకొని పగలగొట్టి యేసు పాదాల మీద పోసి తన తల వెంట్రుకలతో తుడిచింది. ఆ అత్తర వాసనతో ఇల్లంతా అత్తర వాసన వచ్చేసిందంట. ఇల్లంట అంటే ఇది బాగా ఆలోచన చేయండి. నీ ఇల్లు ఎట్టుండాలంటే అత్తర వాసనతో ఉండాలి. ఏ వాసన అది? పరిమళ వాసన. నిజంగా ఆ ఇంట్లో అందరు పరిశుద్ధులేనయ్యా. ఆ ఇంట్లో అందరు మంచి, అంటే ఆ ఇంట్లో ఏ వాసన వస్తుందంటే పరిశుద్ధమైన వాసన వస్తుంది. ఆ ఇంట్లోకి వెళితే క్షమించే వాసన వస్తుంది. ఆ ఇంట్లోకి వెళితే ప్రేమించే వాసన వస్తుంది. ఆ ఇంట్లోకి వెళ్తే చేరదీసే వాసన వస్తుంది. ఆ ఇంట్లోకి వెళ్తే తగాదాలు ఉండవు. తగాదాల వాసన రాదు, కుట్ర వాసన రాదు, కపటాల వాసన రాదు. కొన్ని ఇల్లులు ఎట్లున్నాయి తెలుసా? కొన్ని ఇల్లులు ఎట్లున్నాయంటే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 27వ వాక్యం. బాగా, పంజరము పిట్టలతో నిండి ఉండినట్లు వారి ఇల్లు కపటముతో దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులగుదురు. పంజరము పిట్టలతో నిండి ఉండినట్లు వారి ఇల్లు కపటముతో, అక్రమాలతోనే వాళ్ళు డెవలప్ అయ్యారంట. అక్రమాలతోనే, దొంగ సొత్తుతోనే, లంచాలతోనే, అక్రమంగా సంపాదించతోనే వాళ్ళు ఎవరు? ధనవంతులు అయ్యారు. వాళ్ళ ఇల్లు అట్టుంది. ఇప్పుడు సగం ఇంట్లో ఏం చేస్తున్నారు సార్? ఆ ఇంట్లో అందరూ నాయన మగినట్టు వాళ్ళు నాయన, ఒరే ఆ ఇల్లు ఏంది తెలుసా? 100కి ఎంత వడ్డీ? మళ్ళీ డిమాండ్ కూడా ఉంది కదా, 20 రూపాయలు అంటే మళ్ళీ అది నెలకు కాదు వారానికి కూడా ఒకటి. మళ్ళీ ఇప్పుడు తను చూసాను, ఊరే నాయన వడ్డీకి వాళ్ళు అయితే ఇస్తారా అని అంటారు, కానీ వాళ్ళు ప్రార్థన చేస్తారంటారా? ఒక్కొక్క ఇల్లు ఎట్టుందో ఆలోచన చేయండి. ఒక ఇల్లు, దాన్ని బట్టి వాళ్ళు ఐశ్వర్యంతో గొప్ప వాళ్ళు అయిపోయారంట. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి.
వడ్డీలకి మీరు ఇచ్చాడు అని చెప్పడం వాక్యపరంగా చెప్తున్నాను మీకు. దాన్ని బట్టి ఐశ్వర్యతలు అయిపోయారంట వాళ్ళు. అయితే నీ ఇంట్లో పరిమళ వాసన ఉండాలి. ఇంకా మీకు అర్థం రీతిలో చెప్తాను మీకు ఇప్పుడు. ఎఫెసీ పద్ధతులు, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీ 5:2 బాగినాలి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగా నర్పించుకొనేను. అలాగుననే అది ఇప్పుడు బాగా గుర్తుండండి. పరిమళ వాసన అంటే అర్థమైంది ప్రేమ. అంత చప్పలు కొట్టండి. అది ఆ ఇల్లు ఏంటంటే ప్రేమ కలిగిన ఇల్లు అయ్యా. అదే పరిమళ వాసన అంటే. ఆ ఇల్లు ప్రేమ కలిగిన ఇల్లు. ఆ ఇంట్లో ప్రేమ, ఆప్యాయత, దయ, జాలి, కనికరం అన్నీ ఉన్నాయి. ఇంట్లో ఉన్నాయ్యా. మా ఇంట్లో రంగు ఉంటే ఉందయ్యా, మా ఇంట్లో బీరువాని స్వచ్ఛమంటే ఉందయ్యా, సది కాదు. కానీ ఆ ఇంట్లో మాత్రం ప్రేమ ఉందయ్యా. ఆ ఇంట్లో క్షమించే మనసు ఉందయ్యా. పరిమళ వాసన అంటే అదే. దేవుని బిడ్డలారా, యేసు నీలో ఉండాలి అంటే నీకు 3 వస్తువులు కావాలి. ఒకటి యేసు, ఇది ఇక్కడ ఏముండాలి? వాక్యం ఉండాలి. ఏముండాలి ఇక్కడ? వాక్యం ఉండాలి. రెండోది ఏముండాలి ఇంట్లో? ప్రార్థన. మూడోది ఏముండాలి? పరిమళ వాసన. ఆ 3 నీలో ఉంటే సాతాన్ని చూసి కుళ్ళుకుంటాడంతే. సాతాన్ లాంటి మనుషులు కూడా కుళ్ళుకుంటారు. ఆ 3 నీలో ఉంటే నేను ఎతకతారు ప్రజలు, నిన్ను ఎతకతారు. పలానా వ్యక్తి ఆడుండా, వాళ్ళ వ్యక్తి అక్కడ ఎతకతారు నేను. ఆ విధంగా మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని సమృద్ధిగా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. అందరూ పైకి లెక్కలు పడదాం.